జర్నలిజం. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా అందరు జర్నలిస్ట్ అని మైండ్ పట్టుకొని తిరుగుతున్నారు. కరెక్టా? సో జర్నలిజం అనేది కోర్స్ ఉంది, మీకు చాలా మంది తెలియదు. సో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అనేది కోర్స్ కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత అది కూడా దానికి కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మీరు మీడియా సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు రకరకాల టీవీలో అన్ని పనిచేస్తున్నాయి కదా, సో దాంట్లో మీకు అయితే జాబ్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్. ఇలాంటి మేడం చెప్పారు మీకు, ఇలాంటి మేడం చెప్పారు ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్, క్రియేటివిటీ, స్కెచింగ్, దీనికి రిలేటెడ్ ఫైన్ ఆర్ట్స్. నెక్స్ట్ మ్యూజిక్. నెక్స్ట్ ఇస్ డ్యాన్స్. ఇవి కూడా ఒక కెరీర్ సంబంధించి చూస్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో డ్యాన్స్ మాస్టర్ కావాలన్నా, డ్యాన్స్ మాస్టర్ అంటే మనము మళ్ళీ సినిమా సైడ్ కూడా వెళ్ళొచ్చు, లేకపోతే కాలేజ్ స్కూల్ సైడ్ రావచ్చు. డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ. సో మ్యూజిక్ చాలా మంది ఇంట్రెస్ట్ నేర్చుకుంటారు ఈ మధ్య. సో ఫైన్ ఆర్ట్స్ ఎవరైతే పెయింటర్ కావాలనుకుంటారో చాలా మంది డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ న్యాచురల్గా మనకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అవి చూసినా మనం పెయింట్ వేయాలనిపిస్తుంది. సో ఇలాంటి కూడా కెరీర్ గైడెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైన్ వన్ ఆఫ్ ద అప్కమింగ్ ఫీల్డ్. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కూడా, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏదో టీవీలో అడ్డెంట్ తిప్పుకుంటూ వస్తారు, కాసేపు స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకోవడానికి కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే వాళ్ళకి డ్రెస్సులు డిజైన్ చేసే వాళ్ళని ఫ్యాషన్ డిజైనర్స్ అంటారు. చాలా రకరకాల క్రియేటివిటీ కావాలి దానికి కూడా, ఎందుకంటే దానికి చాలా చాలా డిమాండ్ ఉంది కోర్స్. ఫ్యాషన్ డిజైనింగ్ దానికి కూడా వెళ్ళచ్చు. ఫ్యాషన్ డిజైన్. ఇందాక బ్యాంకింగ్ గురించి చెప్పాను మీకు. బ్యాంకింగ్ ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి బ్యాంకింగ్ గురించి చెప్పాను.